లక్ష వెళ్తలేవే 50,000 వెళ్తున్నాయి, 50,000 ఇస్తా, ఇంకో 50,000 మళ్ళీ ఇస్తానా, ఇక మిత్తి మాఫ్ చేయరని దండం పెడతా అని బతిమలు ఆడుకోవాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది? ఏమైనా 100 రోజులలో గ్యారంటీని అమలు చేస్తా అన్నావు, అందరికి అన్నీ ఇస్తా అన్నావు, మరి ఇవాళ ఇస్తలేవేందా అంటే ఏమంటుండే ఎరికేనా? ఏం చెప్తారా? నన్ను కోసుక తింటారా? ఏం చెప్తారు? నన్ను మీరు కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా, మామిడికాయవా, ఏంటిది నువ్వు? అరే ఇట్లుంటుందా ఎక్కడైనా? ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. ఏం మాటలు అవి? ఏం అసలు మాకే పరిశాన్ ఉంది. సబితక్క ఇవాళ కాదు, ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కృషి మీద కూర్చోబెడతారట, గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట్టు మనం పిచ్చోళ్ళక వాడు కారు అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోజులు కొడుతుంటే మనం చూడాలంట. అక్క ఏమనలే పాపం, కానీ కార్యకర్తలు ఊకుంటారా? ఊకోరుగా. అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి గింతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. సురేంద్ర ఒక మాట అన్నాడు, వాస్తవం అది. 10 ఏళ్లలో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు, వాస్తవం. 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం, రాష్ట్రాన్ని నడిపినాం. అంటే కొత్త రాష్ట్రం, కష్టపడి తెచ్చిన రాష్ట్రం, పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు చక్కదిద్దుకున్నట్టు మరి కొత్త సంసారం, కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి. మంచిళ్ళేంది, పొలాలకు సాగునీళ్ళేంది, సంక్షేమ పథకాలేంది, పరిశ్రమలేంది, చెట్లేంది, పర్యావరణం ఏంది, ఒక్కొక్కటి తపస్సు లెక్క తీర్చుకుంటూ వచ్చినాం. ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ 10 ఏళ్లలో అంటే. సరే మనం 1.8%తో మనం ఓడిపోవచ్చు. ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు, కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం, గిన్ని తాండా పంచాయతీలు చేసినామని. ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, 78కెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని. చేసిర్రా? మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ 3,400 తాండాలు, పల్లెలు, పంచాయతీలు అని చేసుకున్నాం. అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం. మీ మహమ్మదాబాద్ కూడా అయింది కదా, చౌడాపూర్ అయింది, మహమ్మదాబాద్ అయిందా లేదా? రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్తగా జిల్లాలు చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి ఉండే మీకు కళ? ఇవాళ ఇక్కడికి వచ్చినాం, చాలా దూరం వచ్చినాం అంటున్నారు. ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే? హైదరాబాద్లో లగ్డికాపుల్లు ఉండే. మరి ఇవాళ ఏడుంది మీ కలెక్టరేటు? వికారాబాద్లో మీ కూతవేటు దూరంలో ఉన్నది.